హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మిత్ర బస్ నడుపుతూ ఉండగా లక్ష్మి పక్కనే కూర్చొని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనీష లక్ష్మి పైన మండిపడుతూ ఉండగా రోడ్డుకి అడ్డంగా రాళ్ళు కనబడతాయి మిత్రకి. ఈ టైంలో రాళ్ళు ఎవరు పెట్టారా అని మిత్ర అనుకుంటూ సడన్ బ్రేక్ వేయగానే మళ్ళీ ఏమైంది మిత్ర అని మనీష అంటూ ఉంటుంది. ఇక మిత్ర వివేక్ ఇద్దరూ కలిసి కిందికి దిగి ఆ రోడ్డుపై ఉన్న రాళ్ళని పక్కకి తీస్తూ ఉండగా బందిపోటు దొంగలు మిత్రాని వివేక్ని కత్తితో బెదిరిస్తూ వాళ్ళ మెడపై కత్తి పెట్టి మర్యాదగా మా మాట వినండి అని ఒకడు అంటుంటే మరొకడేమో బస్లోకి ఎక్కి అందరూ మీ నగలని డబ్బులని తీసి మూట కట్టండి, లేదంటే చిన్న పిల్లలు అని కూడా చూడకుండా చంపేస్తా అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి బస్లోకి ఎక్కి ప్లీజ్ పిల్లల్ని ఏం చేయొద్దు అని అంటూ ఇక వాళ్ళ దగ్గరున్న నగలని అన్ని కాస్ట్లీ ఐటమ్స్ని ఒక తెల్ల బట్టలో కట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇక రౌడీలు ఆ నగలని తీసుకొని కిందికి దిగుతారు. ఇక మన పని అయిపోయిందిరా అని ఒక దొంగ అంటూ ఉండగా మిత్ర వివేక్ ఇద్దరు వాళ్ళ నుండి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ విడిపించుకోలేకపోతారు. ఇక ఆ బందిపోటు దొంగల్లో ఒకడు లక్ష్మి మెడలో ఉన్న బంగారు తాళిని చూసి ఆ తాళి ఎవరు తీసుకుంటారా, ఆ తాళి తీసుకో అని అంటుండగా తాళి అని లక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు ఒకడు. లేదు నేనివ్వను అని లక్ష్మి అంటుండగా అడిగేదేంట్రా నువ్వే లాగే అని అంటూ ఉంటాడు మరొకడు. ఇక లక్ష్మి ఎదురుగా ఉన్న బందిపోటు దొంగ లక్ష్మి మెడలో నుండి తాళి లాగబోతూ ఉండగా లక్ష్మి అతని చెయ్యిని పట్టుకొని కోపంగా మెలితిప్పుతుంది. ఇక అదే అదనుగా భయపడుతున్న రౌడీలని మిత్ర వివేక్ ఎదుర్కొని వాళ్ళని కొట్టేస్తారు. లక్ష్మి మిత్ర వివేక్ ముగ్గురు కలిసి ఆ రౌడీలని చితకబాదుతూ ఉండగా జయదేవ్ నందన్ పోలీసులని తీసుకొని అక్కడికి వస్తారు. ఇక పోలీసులు ఆ రౌడీలని అదుపులోకి తీసుకొని చాలా రోజుల నుండి వీళ్ళని మేము వెతుకుతున్నాం, మీ వల్ల మాకు వీళ్ళు దొరికారు, థ్యాంక్ యూ అని అంటూ ఆ రౌడీలని తీసుకెళ్ళిపోతారు. ఇక ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసమ్మా, అందుకే నేను ప్రయాణం ఆపమన్నాను అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా అంతా ఈ లక్ష్మి వల్లే అని అంటూ ఉంటారు మనీషా దేవయాని. ఇక లక్ష్మిని అలా మాటలు అంటూ ఉండగా మిత్ర భరించలేక ఆపండి, అందరూ వెళ్ళి బస్సులో కూర్చోండి అని గట్టిగా అరుస్తాడు. ఇక అందరూ మాట్లాడకుండా వెళ్ళి బస్సులో కూర్చుంటారు. ఊర్లో పార్థసారథి ఆ లక్ష్మి ఊరి వాళ్ళందరూ లక్ష్మి కుటుంబ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైంది, లక్ష్మి అమ్మగారు వస్తున్నారా అని వాళ్ళందరూ పార్థసారథిని అడుగుతుండగా ఇప్పుడే ఫోన్ చేసింది అమ్మాయి, దగ్గరలోనే ఉన్నారంట, తొందరలోనే వచ్చేస్తారు అని అంటూ గుమ్మం దగ్గరే లక్ష్మి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. ఇక లక్ష్మి మిత్ర ఫ్యామిలీతో సహా అక్కడికి రాగానే అందరూ లక్ష్మీ మిత్రాలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఇక అమ్మ బాగున్నావమ్మా, కాస్త చిక్కిపోయినట్టున్నావు అని అంటూ లక్ష్మిని ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ పొగిడేస్తూ ఉంటారు. ఇక మిత్రాన్ని చూసి నీ భర్త అచ్చం హీరోలా ఉన్నాడమ్మా అని ఒకరంటుంటే జానుని చూసి వివేక్ కూడా హీరోలా ఉన్నాడు అని అనగానే జాను వివేక్ జంట సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక లక్కీ జున్నులని చూసి మీ పిల్లలైతే అచ్చం మీ నోట్లో నుండి ఊడిపడ్డట్టున్నారమ్మా అని అనేస్తారు. ఇక వాళ్ళ పొగడ్తలు విన్న మిత్ర వీళ్ళందరూ ఏంటి లక్ష్మిని ఇంతలా పొగుడుతున్నారు అని మనసులో అనుకుంటూ ఉండగా మనీషా దేవయాని ఇద్దరు కుళ్ళుకుంటూ పదండి లోపలికి వెళ్దాం అని అంటూ పార్థసారథి వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్తూ ఉండగా లక్ష్మీ మిత్ర గుమ్మంలోకి అడుగు పెట్టకుండానే అక్కడే ఒక ఆవిడ ఆగండి బాబు, ఆగండి అల్లుడు గారు అని ఆపేస్తారు. ఇక రావే అని ఇంకొక ఆవిడని పిలవగానే ఒక పెద్ద పూలదండని పట్టుకొని వచ్చి మిత్ర లక్ష్మికి కలిపి ఒకే మాల వేసేస్తారు. ఇక వాళ్ళిద్దరికీ ఒకే మాల వేయడంతో ఏంటి లక్ష్మి ఇది అని మిత్ర అడుగుతూ ఉంటాడు. మనమేమైనా కొత్త జంట అని మిత్ర కాస్త లో వాయిస్లో అడుగుతుండగా ఇది మా ఊరి ఆచారం అండి అని లక్ష్మి కూడా అంతే నెమ్మదిగా చెప్తూ ఉంటుంది. ఇక అల్లుడు గారు అమ్మాయికి స్వీట్ తినిపించండి అని ఒకరు స్వీట్ ఇస్తూ ఉండగా ప్లీజ్
ఆచారం అండి అని లక్ష్మి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక మిత్ర చేసేది లేక లక్ష్మికి స్వీట్ తినిపించి ఆ ప్లేట్లో స్వీట్ పెట్టగానే మా అమ్మాయి ఇప్పుడు మీకు తినిపిస్తుంది బాబుగారు అని అంటూ ఉండగానే లక్ష్మి కూడా మిత్రకి స్వీట్ తినిపిస్తుంది. మనీష చూస్తూ కుళ్ళుకుంటూ ఉండగా దేవయాని ఇలా అంటూ ఉంటుంది వివేక్తో, వాళ్ళకి చేసినట్టు మీకు చేస్తారేమో, వద్దని చెప్పు, మేము సిటీ వాళ్ళం, మాకు ఇవన్నీ నచ్చవని చెప్పు అని దేవయాని అనగానే వివేక్ దానికి రివర్స్లో, ఏంటి వాళ్ళకైనా పూలదండలు మాకు లేవా అని అనగానే, అయ్యో అల్లుడు గారు ఉన్నాయి తీసుకొస్తాను అంటూ మరొక ఆవిడ జాను వివేక్లకి కలిపి ఒకే దండ వేసేస్తుంది. ఇక దేవయాని వివేక్ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఒక పూలదండలేనా, స్వీట్స్ లేవా అని మళ్ళీ వివేక్ అడుగుతూ ఉండగా మరి ఒక స్వీట్ని కూడా వివేక్కి ఇవ్వగానే జాను వివేక్లు ఇద్దరు తినిపించుకుంటారు. ఇక మళ్ళీ దేవయాని ఏదో అడగబోతుండగా మళ్ళీ వివేక్ వాళ్ళని అడగబోతూ ఉంటాడు. ఇక దేవయాని, వద్దు, దిష్టి వాళ్ళే తీస్తారు, నువ్వు అనవసరంగా అది కూడా అడిగి పరువు తీయకు అని అనగానే సైలెంట్గా ఉండిపోతాడు వివేక్. ఇక లక్ష్మీ మిత్ర ఇద్దరూ కలిసి ఒకేసారి ఇంట్లోకి అడుగు పెడతారు. ఇక దేవయాని మనీష కూడా ఒక రూమ్లోకి వెళ్తారు. ఒక వ్యక్తి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టి మీకేమైనా కావాలంటే చెప్పండి అని అనగానే దేవయాని వెటకారంగా కొండ మీది కోతిని తీసుకురా అని అంటూ ఉంటుంది. ఇక అతడు ఆశ్చర్యంగా చూస్తుండగా ఎవే వెళ్ళరా అని కసురుతుంది. ఇక అతను వెళ్ళిపోతాడు. జాను ఇక ఆ గార్డెన్, ఆ ఇల్లు, వాళ్ళ తాతగారితో జ్ఞాపకాలు, ఆడుకోవడం, తన కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది అని తాతయ్యకి తెలిసినప్పుడు తన రక్తం చిందించి లక్ష్మిని కాపాడడం, లక్ష్మి గౌరీ అనే చిన్న లేగదూడను కాపాడి తన తల్లి దగ్గరికి తెచ్చడం అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మా నాన్న తాతయ్య దగ్గర ఫోటోల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరి వాళ్ళలో మీరే కనిపిస్తున్నారు, ఆ బస్ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే మా జీవితాలు వేరేలాగా ఉండేవి, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు తాతయ్య. లక్ష్మి ఏడుస్తూ ఉండిపోతుంది. బస్ ప్రయాణం చేస్తున్నంతసేపు మీలాగే నా కొత్త కుటుంబం కూడా నాకు దూరం అయిపోతుందేమో అని బాధపడ్డాను అని లక్ష్మి ఏడుస్తూ ఉండగా జాను వచ్చి, ఏంటక్క తాతయ్య లేరని ఏడుస్తున్నావా, నీకోసం పిల్లలు బావగారు తిరణాల్లో తప్పిపోయిన చిన్న పిల్లల్లా ఎదురు చూస్తున్నారు అనగానే లక్ష్మి ఏడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ నుంచి ఎలాగైనా తొందరగా వెళ్ళిపోవాలి అని మనీష అంటూ ఉండగా, అవును, లేదంటే ఈ భజన బ్యాచ్ మిత్ర మనసును కూడా మార్చేలా ఉన్నారు అని దేవయాని అంటూ ఉంటుంది. అవును, ఎలా రేపే వెళ్ళిపోదామా అని అంటుండగా, ఇంత ఈజీగా వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది దేవయాని. ఏదో ఫ్యాక్టరీ తగలబడిందన్న న్యూస్ వస్తే కూడా మిత్ర కదలడా అని అంటూ ఉండగా, అమ్మో ఆస్తులు పంచుకోలేదు, అటువంటి పనులు చేయకు అని అనగానే, నాకు ఇంత నష్టం వస్తుందని తెలిసినా మీరు ఇలా మాట్లాడుతున్నారా అని కసురుతుంది దేవయానిని మనీష. ఇక అయినా ప్రయాణంలోనే ఏదో ఒకటి చేసి వాళ్ళని విడగొట్టేస్తాను అన్నావు కదా అని అంటుండగా, ఆ సరియు ఏదో ప్లాన్ చేశానని చెప్పింది, ఏదో ట్రాకింగ్ డివైస్ ఏదేదో మాట్లాడింది అని అనుకుంటూ ఇక సరయుకు కాల్ చేస్తుంటుంది మనీష. అప్పటికే సరియు తన మేనేజర్ని కొట్టి ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరు అని తిడుతూ ఉంటుంది. మనీష ఫోన్ రావడంతో కోపంగా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది సరయు. ఇక మిత్ర మనసు మారనుందా, లక్ష్మి మిత్ర ఒక్కటవ్వనున్నారా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.